గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం, యురేనియం, దీంతో పాటుగా న్యూక్లియర్ వెపన్స్, వీటన్నిటికి తోడుగా సరికొత్త అంశం కూడా వచ్చి పడింది. అది లెబనాన్ మీద అటాక్స్ని ఆపేయాలి అనేటువంటి మాటని ఇరాన్ చెప్తోంది. ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ అటాక్ చేయదు అని చెప్తున్నప్పుడు, నెతన్యాహు మాత్రం మేము లెబనాన్ మీద అటాక్ చేస్తాము, బీరూట్ మీద మాత్రం అటాక్ చేయము అనేటువంటి మాట. ఎందుకింత ఒక నెక్సెస్ లాగా తయారైంది ఈ వలయంలోంచి? ఎవరు ఎప్పుడు బయటపడతారు, ఎవరు ట్రాప్లో చిక్కుకున్నారు, ఎవరు అల్టిమేట్ విన్నర్గా ఉండబోతున్నారు, అండ్ కంక్లూడింగ్ పాయింట్ ఎప్పుడు యుద్ధం ఆగబోతోంది? బోలని క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో ప్రతిసారి మనం ఇరాన్ అనగానే అమెరికా, ఇజ్రాయెల్, హర్ముజ్ జలసంధి, లేకపోతే యురేనియం నిల్వలు, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. బట్ అక్కడ చాలా క్లియర్గా ఇరాన్ పెడుతున్నటువంటి కండిషన్ లెబనాన్ గురించి మాట్లాడుతోంది. అసలు లెబనాన్లో ఏం జరుగుతోంది, అటాక్స్ ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి హమాస్లు, హూతీలు, హిజ్బుల్లాల గురించే మాట్లాడుకుంటాం. అంటే ఇది ఇప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగే అవుతోంది కదా అక్కడ. కరెక్ట్. ఇది మన విక్రమ్ బేతాల్ కథలాగా అయిపోయింది అన్నమాట. మళ్ళీ మొదటికి వస్తాం, మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈ వీకెండ్ ఒక అమెరికన్ ఛానల్స్ అనలైజ్ చేశారు. ఆయన 52 పోస్టులు చేశాడు సోషల్ మీడియాలో, ట్రూత్ సోషల్ 52. అది పొద్దున మొదలై రాత్రి 1 గంట దాకా నడిచింది. మళ్ళీ పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ త్రూ అవుట్ సండే నడిచింది. అన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, అది ఇది అన్ని కచరా మొత్తం వేసేసాడు. 52 in 24 hours. అది దాంతోనే తెలిసిపోతుంది ఆయనకి ఏదో, ఆయన అఫ్కోర్స్ చేయట్లేదు, ఇది ఎవరో వాళ్ళ ఎయిడ్స్ చేస్తుంటారు, కానీ ఆయన అప్రూవల్ అయితే తీసుకొని ఉంటారు మోరర్లెస్. అసలు ఒక్క మాట మీద కూడా వాళ్ళు కన్సిస్టెన్సీ లేదు. ఒక మాట చెప్తున్నారు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత దాని వ్యతిరేకంగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తున్నారు. ట్రంప్ ఏమో నిన్న కూడా పొద్దున్న చెప్పారు, మా టాక్స్ అయితే చాలా బాగా నడుస్తుంది, ఫుల్ స్పీడ్లో నడుస్తుంది అన్నారు. ఇరాన్ అన్నారు అసలు మేము మాట్లాడటే లేదు, అసలు మేము పాకిస్తాన్కి కాయిదా ఇవ్వడం బంద్ చేసేసాం ఎప్పుడో, అక్కడ లెబనాన్లో పెద్ద గొడవ నడుస్తుంది, సో వీ విల్ నాట్ స్పీక్ టు యూఎస్ అన్లెస్ లెబనాన్ ఇష్యూస్ సార్టెడ్ అవుట్. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ ట్రూత్ సోషల్లో వచ్చి నేను నెతన్యాహుతో మాట్లాడాను, వీ హ్యాడ్ ఎ గ్రేట్ కాల్. నెతన్యాహు అన్నాడు మేము అన్నీ ఆపేస్తున్నాం, బేరూట్లో మా సోల్జర్స్ని పంపించట్లేదు, పంపించిన వాళ్ళు కూడా రిటర్న్ పిలిపించుకుంటున్నాం, ఏం కాదు, వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ లెబనాన్ అన్నారు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేసిన అట్లేం లేదు, వీ విల్ కంటిన్యూ విత్ అవర్ ఫైట్ అండ్ ఇప్పుడైతే మేము సదర్న్ లెబనాన్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఏమైనా కానీ వీ విల్ కంటిన్యూ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎట్లయిపోయిందంటే ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. మనకి ముందు చాలా రిజల్ట్స్ చెప్పాము ఇది మాట, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదని. ఒకవైపు నుంచి ఆయన ఓన్ పార్టీ నుంచి ప్రెజర్, రిపబ్లికన్ పార్టీ నుంచి మీరేమైనా చేయండి, యుద్ధం ఆపండి, డీజిల్, పెట్రోల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ తగ్గించండి, $4, $5 లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతామని. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో మిడ్ టర్మ్ పోల్స్ పోయింది, నాకేం కాదు, ఐ డోంట్ కేర్ అబౌట్ మిడ్ టర్మ్ పోల్స్ అంటున్నా. కానీ అది కరెక్ట్ కాదు. మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతే ప్రెసిడెంట్ ట్రంప్ని మోస్ట్లీ ఇంపీచ్ చేస్తారు, అంటే ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అభిశంసన అంటారు తెలుగు ఇంపీచ్మెంట్ అంటాం మన దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఈవెన్ హైకోర్టు జడ్జెస్ని మీరు తీయలేరు, యూ కెనాట్ డిస్మిస్ దెమ్. ఇట్ హాస్ బి ఇంపీచ్మెంట్. మన ఒక జడ్జిని పట్టుకున్నారు చూడండి, డబ్బులతో పట్టుకున్నప్పుడు ఆయన ఇంట్లో నోట్లు దొరికాయని చెప్పేసి అప్పుడు ఇంపీచ్ చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో నోటీస్ ఇస్తారు, ఎంపీస్ ఓట్ వేస్తారు. కానీ దానికి డెమోక్రటిక్ పార్టీకి కొంచెం మెజారిటీ ఉండాలి, క్లియర్ మెజారిటీ ఉండాలి. అది బహుశా రావచ్చు ఈసారి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటే నాకు అసలు నేను పట్టించుకోను, ఆయన అనాలిసిస్ అంటే కవిత గారు, ఎలక్షన్ కన్నా ఒక నెల ముందో 2 నెలల ముందు కూడా యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్లీ పెట్రోల్ ప్రైసులు పడిపోతాయి, డీజిల్ ప్రైసెస్ పడిపోతాయి, గ్యాస్ ప్రైసులు తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్రజలంతా మర్చిపోతారు. ఇది హ్యూమన్ సైకాలజీలో భారతదేశంలో పనిచేస్తుంది. మన దగ్గర ఉల్లిపాయల రేట్లు ఎలక్షన్ కన్నా ఒక 2 సంవత్సరాల ముందు 100 రూపాయల కిలోలో 120 కిలోలు అమ్మిన కేసెస్ ఉన్నాయి, ఎలక్షన్ కూడా ఓడిపోయిన కేసెస్ ఉన్నాయి. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా అదే ఉల్లిపాయ మళ్ళీ 10 రూపాయల కిలోకి వస్తుంటే అంతా మర్చిపోతారు, పాత స్టోరీ మర్చిపోతారు, ఏం జరిగింది ముందు. ఎందుకంటే మన దగ్గర పబ్లిక్ మెమరీస్ నోటోరియస్లీ షార్ట్ అంటారు. బహుశా నేను అనుకుంటా అమెరికాలో కూడా అదే సైకాలజీ ఉంది అనుకోండి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇట్లా మాట్లాడుతున్నారంటే ఐ డోంట్ కేర్,
ఐ డోంట్ కేర్ బికాజ్ నవంబర్లో ఎలక్షన్ ఉంది, వీఆర్ ఓన్లీ ఇన్ జూన్, టైం ఉందిలే చూసుకుందాం. ఆయన ప్రతి దానికి హైపర్బోల్ యూస్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో అంటారు ఐ హ్యావ్ ఎ బ్యాడ్ హెడేక్ అంటారు కొంతమంది. హెడేక్ ఎప్పుడు బ్యాడ్నే ఉంటుంది, గుడ్ హెడేక్ ఎప్పుడు రాదు. దిస్ ఈజ్ లైక్ దట్ అనమాట. ప్రెసిడెంట్ ట్రంప్కి వీఆర్ డూయింగ్ ఫ్యాబులస్లీ వెల్, వీఆర్ డూయింగ్ వెల్ అంటే చాలు. ఈ ఫ్యాబులస్ అని కూడా ఎందుకు, వీఆర్ వర్కింగ్ అట్ అన్ అమేజింగ్ స్పీడ్ అన్నారు నిన్న. అదే టైంలో ఇరానియన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వచ్చి అన్నారు ఏం స్పీడు, మేము అసలు మాట్లాడటే లేదు, మేము వీ హ్యావ్ స్టాప్ టాకింగ్ అన్నాడు. సో ప్రెసిడెంట్ ట్రంప్ అన్నిటికీ ఆయన వైపు నుంచి ఒక హైప్ ఇచ్చేసి నేనే చేస్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చి ఆగిందంటే కవిత గారు, దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం, మన ప్రేక్షకులు అనుకుంటారు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నామని. కాదు, కానీ ఎందుకంటే కాంటెక్స్ట్ సెట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, 2 మెయిన్ పాయింట్స్ ఉండే. ఒకటి యురేనియం, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఆల్రెడీ ఓపెన్ ఉండే యుద్ధానికన్నా ముందు. మీరు తెరిచారని చెప్పి మీరు గెలిచిపోయారని మీరేం చెప్పలేరు. ప్రెసిడెంట్ ట్రంప్ కెనాట్ టేక్ క్రెడిట్. ఇట్ వాజ్ ఆల్రెడీ ఓపెన్, మీరు మళ్ళీ ఓపెన్ చేయించారు అంతే. యురేనియం ఏమో వాళ్ళు అసలు మాట్లాడలేదు. వాళ్ళేమంటున్నారు, ఇరాన్ ముందు మీరు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయండి 60 రోజులకి. ఇరాన్ ఏం చేస్తున్నారంటే ఈ సీజ్ ఫైర్ని చాలా బాగా వాడుకుంటున్నారు. ఐ థింక్ ఐ వాచ్ జనరల్ కేన్ టుడే మార్నింగ్, రిటైర్డ్ ఆయన ఉన్నారు ఒక ఆయన, నాట్ ద సర్వింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయన ఏమన్నారంటే ఇరాన్ చాలా క్లియర్గా ఈ 8 వారాలు అయింది. ఇప్పుడు ఈ 8 వారాల్లో వాళ్ళు చాలా మటుకు వాళ్ళ మిలిటరీ అసెట్స్ని వాళ్ళు రీఅసైన్ చేసుకున్నారు. ట్రంప్ ఎప్పుడు చెప్తుంటే వాళ్ళు నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. మొన్న అమెరికన్ ఒక రీపర్ డ్రోన్ని కొట్టారు వాళ్ళు గల్ఫ్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర. దట్ కాస్ట్ ఆఫ్ దట్ వన్ డ్రోన్ ఇస్ $60 million, $60 million. ఆలోచించండి. ఈలో ఇరాన్ దగ్గర ఉన్నది 20,000 30,000 దాంట్లో డ్రోన్తో కొట్టారు వాళ్ళు దాన్ని. దాని బదులు వీళ్ళు వచ్చి మళ్ళీ ఎయిర్ ఫోర్స్ వచ్చి యుఎస్ ఎయిర్ ఫోర్స్ అటాక్ వాళ్ళ మెయిన్ బందర్ అబ్బాస్ పోర్ట్ మీద దాడి చేశారు. అక్కడ కమాండ్ సెంటర్ ఉండి దాన్ని ధ్వంసం చేశారు. అంటే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న దానికి వీళ్ళు చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అమెరికాలో అంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు వీళ్ళ దగ్గర ఏం లేదని, కానీ వీళ్ళు మళ్ళీ కొడుతున్నారు. నేను కువైత్ మీద దాడి చేశారు, అమెరికన్ బేస్ మీద దాడి చేశారు, 2 మిసైల్స్ కొట్టారు. అమెరికా ఏం చెప్పారంటే వీ టాకిల్డ్ బోత్ ద మిసైల్స్ అంటున్నారు. కానీ కువైతీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్లో ఒక మిసైల్ అమెరికన్ బేస్ మీద పడ్డది, 6 మందికి గాయాలైనాయండి. 6 మంది అంటే అమెరికన్ ఫోర్సెస్ అది. సో కంటిన్యూస్గా మెసేజింగ్ కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతుంది. ఈయనేమో ఒక ట్రూత్ సోషల్ పోస్ట్లో వెళ్ళిపోతాడు ఒక రూట్లో, మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. తర్వాత ఏదైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఇన్ఫార్మల్ మీట్ అడిగితే కూడా వైట్ హౌస్లో మళ్ళీ అదే చెప్తారు. మొన్న ఫాక్స్ న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. ఆయన డాక్టర్ ఇన్ లా అవుతాయి. ఆలోచించండి, మీరు ఒక ఫ్యామిలీ షో చేసుకున్నారు దీన్ని. ఇప్పుడు దాంతోపాటు మేము చెప్పాను చూడండి, ఆయన పెట్టిన 2 మేజర్ $1.8 బిలియన్ డీల్ ఒకటి. అది కాకుండా నిన్నటి నుంచి 3 రోజుల నుంచి ట్రంప్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి చాలామంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేం జరిగిందంటే ప్రెసిడెంట్ ట్రంప్ నివిడియా అనే ఒక కంపెనీ మీకు తెలిసింది, దట్స్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్. నివిడియా కంపెనీ ఇది మేక్స్ హై అండ్ చిప్స్. దాన్ని చైనాకి బ్యాన్ చేశారు ఎప్పటి నుంచో ట్రంప్ వచ్చిన తర్వాత. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఆయన ఒక 3-4 నెలల ముందు దిస్ వన్ పర్టికులర్ సిరీస్ ఆఫ్ చిప్స్ చైనాకి అమ్మడానికి చైనా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఏఐలోకి చాలా మటుకు వాడుకోవచ్చు, అది డేటా సెంటర్స్లో కూడా వాడుకోవచ్చు. సో చైనాకి అమ్మడానికి ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న ఒక 2 రోజుల ముందు ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ కంపెనీ, వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, వాళ్ళు హెవీగా నివిడియా షేర్స్ కొనుక్కున్నారు. హెవీ అబౌట్ ఇన్ మిలియన్స్. వితిన్ 24 hours ఈ డీల్ అనౌన్స్ చేశారు. షేర్లు మళ్ళీ పోయినాయి పైకి. అండ్ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ, ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పి అమెరికన్ కాంగ్రెస్లో చాలా పెద్ద ఒక డిమాండ్ ఇప్పుడు వస్తుంది. అది ఇప్పుడు నడుస్తుందో లేకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫీస్ డెమిట్ చేసిన తర్వాత జరుగుతుందో మనం చెప్పలేం.